నమస్కారం. ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్ సిరిసిల్లను పట్టించుకోవడం లేదని వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూర్యదేవరాజు ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక గాంధీ చౌక్ వద్ద స్థానిక ఎమ్మెల్యే పనితీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా 5 పర్యాయాలు గెలిచినప్పటికీ ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని, అధికారం ఉన్నప్పుడు ఏమాత్రం పట్టించుకోలేని ఎమ్మెల్యే కేటీఆర్ ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలపై పోరాడాల్సి ఉండగా ఏమాత్రం పట్టించుకోకుండా హైదరాబాద్ కే పరిమితం అయ్యాడని ఆరోపిస్తూ స్థానిక గాంధీ చౌక్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవలు అందించాల్సిన ప్రజా ప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కేటీఆర్ సిరిసిల్ల ప్రాంత ప్రజల సమస్యలు పట్టించుకోవాలని, లేకుంటే తన పదవికి రాజీనామా చేసి ప్రజలకు షాప్ అని చెప్పాలని డిమాండ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షులు కాముని వనిత, కౌన్సిలర్ కోరపాటి శ్రీశైలం, బొద్దుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పాలనలో ఆ రోజు నువ్వు మంత్రిగా ఉండే సిరిసిల్ల సమస్యలు పట్టించుకోలేదు కావచ్చు. మరి ఈ రోజు ఒకను ప్రతిపక్ష నాయకునిగా సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఏనాడైనా సిరిసిల్ల ప్రజలను పట్టించుకునే పరిస్థితి ఉందా అని మీ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమైతుందో వారానికి 2 రోజులు ఇక్కడ ఉంటానని చెప్పినావు. మరి వారానికి 2 రోజులు కాదు కదా, 6 నెలలకు కూడా ఇక్కడ ఒక 2 రోజులు ఉండే పరిస్థితి లేని కేటీఆర్ మీకు ఇక్కడ సిరిసిల్ల ఎమ్మెల్యే పదవి ఎందుకని మీ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇట్లా ఎన్నిసార్లు సిరిసిల్ల ప్రజల్ని మోసం చేసి ఎమ్మెల్యేలా గెలిచి ఇక్కడ ప్రాంత ప్రజలను ఎన్నిసార్లు మోసం చేస్తావని సందర్భంగా మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. సిరిసిల్ల సమస్యలను ఏనాడైనా పట్టించుకొని మా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన దాఖలాలు ఎప్పుడన్నా ఉన్నాయా? ఈ 30 నెలల కాలంలో ప్రజలను మోసం చేయడం, వంచడం మీ పాలనకు కరెక్ట్ కాదని మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిరిసిల్లలో నువ్వు పెట్టిపోయినటువంటి 300 కోట్లు మీ ప్రభుత్వంలో 350 కోట్లు బకాయిలు పెట్టిపోతే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పద్మశాలి బిడ్డలకు 350 కోట్లు బకాయిలు చెల్లించినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీది. మున్సిపల్ ఎలక్షన్ లో 39 వార్డుల్లో తిరిగి ఈ కౌన్సిలర్ని గెలిపించుకున్నావే తప్ప మళ్ళా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏ వార్డు కన్నా పోయి సమస్యలు తెలుసుకునే పరిస్థితి నీకు ఇప్పటికైనా ఉందా అని అడుగుతా ఉన్నాం. 39 వార్డులలో ఎప్పుడు కూడా పోయి మీ సమస్యలు ఏమున్నాయి, మీ ప్రజా సమస్యలు ఏమున్నాయి, మీరు అభివృద్ధి ఏ విషయంలో ఏముంది అని తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన దాఖలా అని ఎప్పుడైనా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈ దొంగతనాల నాటకాలు, ప్రజలను మోసం చేయడంలో మీ దూరాంకారానికి ఒక నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు గెలిచినటువంటి కాలంలో సిరిసిల్ల ప్రాంతానికి ఎన్నిసార్లు వచ్చినావు అయ్యా కేటీఆర్ అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈ సమాధానం చెప్పాలి. సిరిసిల్ల ప్రజలకు ఒక ఇల్లు కట్టుకొని సిరిసిల్లలో ఉంటా అని చెప్పినావు. ఉన్నావా అయ్యా కేటీఆర్ అని అడుగుతా ఉన్నాం. ఉన్నావా అయ్యా కేటీఆర్ అని అడుగుతా ఉన్నాం. ఎందుకు ఈ ప్రజలను మోసం చేస్తా ఉన్నావు? నీకు శాత కాకపోతే సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. సిరిసిల్ల స్థానికుడు ఎవరైనా గెలుస్తారు. కానీ నువ్వు హైదరాబాద్ ప్రాంతానికే నువ్వు పరిమితమై ఇక్కడ ప్రజల సమస్యలు పట్టించుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినట్టు పరిస్థితి ఇప్పటికి కూడా లేదని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. గెలిచిన తర్వాత ఎప్పుడన్నా అధికారులతో ప్రజల సమస్యలపై ఎప్పుడైనా రివ్యూ మీటింగ్ పెట్టి ప్రజల సమస్యలు ఏమున్నాయని ఒక్కసారి అడిగావా కేటీఆర్ అడిగి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎందుకు ఈ దొంగ నాటకాలు? ప్రజలను ఎందుకు మోసం చేస్తూ ఉన్నావు? ప్రజా సమస్యలు పట్టించుకోవు. అధికారులు మరి ఇక్కడ లోకల్ మరి వర్షాకాలం వస్తే సిరిసిల్లలో అనేకమైన సమస్యలు ఉన్నాయని మీకు తెలుసు కదా కేటీఆర్ అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. మరి సమస్యలు ఏదో తెలుసుకొని మా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినావా? మీకు శాత కాకపోతే చెప్పు, రాజీనామా చేయి. మేమే ప్రభుత్వంలో ఉన్నాం, ఖచ్చితంగా చేస్తాం. నీకు శాత కాదని చెప్పి సిరిసిల్ల గాంధీ కాడికి వచ్చి మాకు రాజీనామా చేస్తున్నా, నాతో అయితలే అని చెప్పి రాజీనామా ఈ సందర్భంగా గాంధీ కంటే క్షమాపణ సిరిసిల్ల ప్రజలకు గాంధీ కంటే క్షమాపణ చెప్పి రాజీనామా చేయి. మేము చూసుకుంటాం, మా ప్రభుత్వం ఉంది. ఎప్పుడు కూడా మీరు రాలేని పరిస్థితి సిరిసిల్లకు కేటీఆర్ అయ్యా. ఆ రోజు మంత్రిగా ఉన్నావు, సరే నీకు అప్పుడు వీలు కాలేదు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడివే కదా, నీకు అంత పెద్ద పని ఏముంటుంది? సిరిసిల్ల ప్రజల సమస్యలు పట్టించుకునే పని ఏముంటుంది? ఓన్లీ హైదరాబాద్ ప్రాంతానికే నువ్వు పరిమితం అయితే నిన్ను గెలిపించిన సిరిసిల్ల ఒక 5 సార్లు ఎమ్మెల్యే గెలిపించిన సిరిసిల్ల ప్రజల సమస్యలు ఏందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎన్నిసార్లు మోసం చేస్తావు కేటీఆర్? 5 సార్లు ఎమ్మెల్యే గెలిస్తే ఇక్కడ సమస్యలు పట్టించుకోవు, ప్రజల సమస్యలు పట్టించుకోవు. మీరు ఇక్కడ అవినీతిలో కూరుకుపోతా ఉంది మున్సిపల్లో. మీ కౌన్సిలర్లు చూస్తా ఉన్నాం. నిన్న ఒక పాపం వెంకల అశోక్ మీ డబల్ బెడ్రూమ్ నిన్న ఒక వెంకటేష్ పాపం 3 రోజుల కింద మిస్ అయ్యి మీ భయానికి మీ కౌన్సిలర్ భయపెట్టిన ప్రాంతానికి అది బలై పాపం ఆత్మహత్య చేసుకునే సంఘటనలు కూడా చూస్తూ ఉన్నాం.
డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కూడా మా కాంగ్రెస్ కార్యకర్తలు బట్టిగా ప్రభుత్వం నుండి వచ్చినాయి ప్రజలకు వస్తూ ఉంటే మీ టీఆర్ఎస్ పాలనలో అవినీతి కూరుకుపోయి డబ్బులు అడిగి డిమాండ్ చేస్తే ఒక ప్రాణం బలైందని చెప్పి ఈ సందర్భం కూడా తెలుస్తా ఉన్నాం. ఇప్పటికైనా సిరిసిల్ల ప్రజలకు క్షమాపణ చెప్పి నేను సిరిసిల్లకు రాను అని చెప్పి రాజీనామా చేయని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణ పక్షాన మేము డిమాండ్ చేస్తూ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మరొకసారి కూడా కోరుతా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ ఎమ్మెల్యే చేసినటువంటి ఏవైతే ఇక్కడ సిరిసిల్లకు మాట ఇచ్చి మరి 2 రోజులకు ఒకసారి ఉండి ఇక్కడనే ఇల్లు కట్టుకొని ఇక్కడనే ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ సిరిసిల్ల సమస్యలను పరిష్కరించడానికి ఈయనే ఉంటా అని చెప్పి ఇప్పటి వరకు కూడా నువ్వు వారానికి 2 సార్లు వస్తలేవు, ఒక్కసారి కూడా వస్తలేవు, నెలకు ఒక్కసారి కూడా వస్తలేవు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమున్నా అవిటికి అడ్డం వేసుకుంటూ తిరుగుతున్నాం. కాబట్టి నేననేది ఏంటంటే మీరు చేసినప్పుడు ఇప్పుడు మీరు ప్రభుత్వం చేసినప్పుడు ఏమన్నా చేసిందా? ఇలా నేను చేస్తే ఇవి చేయలేదు గవి చేయలేదు అంటున్నావు. నువ్వు చేసినప్పుడు కూడా ఎన్నో చేయలేదు. మనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తాను ఎస్సీలకు ఇచ్చినావా? ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇచ్చినావా? ఇయ్యలే. మరి మేము కూడా కట్టిన 2-3 చెప్తామో ఒకటి చేస్తామో ఒకటి చెయ్యం. అది కూడా ఒకటేనికొకటి చేస్తున్నాం. టైం చూసుకుంటే చేస్తున్నాం. మీ లెక్క దొంగతనాన్ని మేమైతే అటు ఉంటలేం కదా. దొంగతనాన్ని ఎమ్మెల్యేగా వచ్చి కేకే మహేందర్ రెడ్డి తింటున్న అన్నంలోకే అన్నం గుంజుకున్నటువంటి వ్యక్తి నువ్వు. ఆయన తెలంగాణ కోసం పాటుపడి తెలంగాణ కోసం ఆయన చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి. ఆ సేవలను గుర్తించక నీ బాబు చేసినటువంటి కార్యక్రమానికి నీకు టికెట్ వచ్చింది. లేకుంటే నీకు టికెట్ ఎక్కడ తీరా? కేకే మహేందర్ రెడ్డి నోట్ల దుబ్బగొట్టి నువ్వు తీసుకొచ్చుకున్నటువంటి టికెట్. నువ్వు సిరిసిల్ల అక్కడ ఇల్లు కట్టుకుంటా అన్నావు, సిరిసిల్లే ఉంటా అన్నావు, సిరిసిల్ల ప్రజలది కార్యం ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తీరుతా అన్నావు. ఏమి తీర్చిన ఒకటి ఏమున్నా మన నేరల వాళ్ళను షార్ట్పోయి 1 లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళను సంతోషపెడుతున్నావు. అది పద్ధతి కాదు. పబ్లిక్లు వచ్చి మీరు నా ప్రభుత్వం ఉన్నప్పుడు దెబ్బలు పడి మీరు అందరూ కూడా సంసారానికి పనికి రాకుండా అయిపోయింది. కాబట్టి మీరు ముందటికి వచ్చి మనిషికి ఒక 10 కోట్లు ఇచ్చి వాళ్ళను క్షమాపణ కోరాలి. ఈ షార్ట్పోయి 1 లక్ష ఇచ్చి 50,000 ఇచ్చి నీ కార్యకర్తలతో మాట్లాడు పద్ధతి కాదు. కేటీఆర్ నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు ఇసుక దందా ఇవన్నీ చేసి మా నేరళ్ళ ప్రజలను మా నేరళ్ళ ఎస్సీలను చంపినటువంటి వ్యక్తిని నువ్వు ఎస్సీలకు నిజంగా చెప్తున్నా. నువ్వు వచ్చిన తర్వాత మా ఎస్సీలకు అన్యాయం జరిగింది. ఎక్కడైనా నువ్వు చేసిన కార్యక్రమాలలో ఎస్సీల భూములు గుంజుకొనే కట్టడం జరిగింది. నువ్వు ఎస్సీల పక్షవాతివి కాదు, పగోనివి. నువ్వు ఎస్సీలకు పగోనివి. కాబట్టి ఆ భగవంతుడు అంటూ చూసిండు, నిన్ను కిందికి దించిండు. ఎస్సీలకు ఎవడు అన్యాయం చేసినా మరి బతుకు అంతే జరుగుతుంది. ఇలా చెప్తున్నా కదా నేను చెప్పింది గిట కాకుంటే 34 రాస్తారు ఎప్పుడ నేను చెప్పినట్టు నేను చెప్పింది గిట కాకుంటే. కాబట్టి మీరు ఎవరు కానీ ఏది కానీ ఎస్సీలకు ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే ఏమన్నా వాగ్దానాలు ఉంటే ముందరే చేసుకోవాలి. నువ్వు చేయలేదు. నీకు చెప్పినా నేను మున్సిపల్లే చెప్పినా ఈసారికి మీరు ఓడిపోతున్నారని చెప్పి మున్సిపల్లో నేను చెప్పినా. ఇంతకుముందు నా భార్య మున్సిపల్ కౌన్సిలర్ ఉండే ఏదో మీటింగ్కి అయినప్పుడు వాళ్ళందరూ నన్ను అడిగిండ్రు నువ్వు టీఆర్ఎస్కి రా. నేను రాలేను. కానీ ఇప్పుడు గెలిచేదే మాదే, మీరే వచ్చేది ఉంటే రాదని చెప్పి వాళ్ళందరికీ తెలుసు. ఇక్కడ ఇప్పుడు నాయకుడు ఉన్నాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడు కానీ ఎస్సీలకు అన్యాయం చేసిన వాళ్ళు ఎవరు కూడా పైకి రాడు. ఇది జగమెరిగిన సత్యం. కాబట్టి మీరు తెలుసుకోండి. నేను కేటీఆర్ ఓడిపోతున్నాను, కేటీఆర్ ఒక్కరు గెలుతాడు కావచ్చు కానీ ఆయన అన్న అట్లా అయింది. కాబట్టి ప్రభుత్వం మాది వచ్చింది. కాబట్టి మీరు ప్రభుత్వానికి వచ్చి సిరిసిల్ల ఏమైనా సమస్యలు ఉంటే మరి ప్రతిపక్ష నాయకునిగా మీ డాడీ రాకుంటే మీ ప్రతిపక్ష నాయకుని నువ్వై మాట్లాడుతున్నావు చేసుకో. మేము అర్థంలేము. ఇక్కడ ఉన్నటువంటి ఏమైనా సమస్యలు ఉంటే తీర్చేయాలి. నువ్వు రాష్ట్ర సమస్యలు మాట్లాడతావు, ఇక్కడ గెలిచిన పబ్లిక్ని ఇడిచిపెడతావు. ఏ పద్ధతి కేటీఆర్ ఇప్పటికైనా సొయ్యి తెచ్చుకొని సిరిసిల్ల ప్రజలకు సిరిసిల్ల ఉన్నటువంటి ఏమైనా కార్యక్రమాలు ఉంటే సిరిసిల్లకు న్యాయం చేయాలి. చర్మం ఒడిసి చెప్పులు కుట్టిస్తాను సిరిసిల్ల పబ్లిక్. ఇవేనా చెప్పులు కుట్టించేది? నెలకొకసారి రాస్తలేవు. ఇది పద్ధతి కాదు. కేటీఆర్ ఖబర్దార్, కేటీఆర్ ఖబర్దార్. కేటీఆర్ గారు
మీరు అంబేద్కర్ దగ్గర ఒక హామీ ఇచ్చారు. ఏంటంటే పద్మశాలీలకు వాళ్ళ తోలు ఒలిచి చెప్పులు కుట్టించుకున్న సిరిసిల్లాల ప్రజల రుణం తీర్చుకోలేనని మాట్లాడారు. ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? ఇక్కడ అసలు సిరిసిల్లాలో కనిపిస్తున్నారా? ఏ సమస్య వచ్చినా కూడా ప్రజలకు అందుబాటులో కూడా లేదు. మొన్న 10 సంవత్సరాల కిందట మీరు సంపాదించుకున్న సంపాదన మొత్తం మొన్న మున్సిపల్ ఎలక్షన్లలో ఎంత గుమ్మరిచ్చారో, పైసలు ఎంతమంది కౌన్సిలర్లు గెలిపించుకున్నారో సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ కూడా తెలిసింది. గెలిచిన కౌన్సిలర్లందరూ కూడా గుండాయిజం చేస్తున్నారు. నిన్నటి రోజున వెంకటేశం అనే వ్యక్తి మీ వైస్ చైర్మన్ అయినటువంటి దార్ల సందీప్ గారు చేసిన పనికి తను చనిపోవడం జరిగింది. దీనికి బాధ్యులు ఎవరు వహిస్తారు? మీరు ఏం చేస్తారు? మీరు సిరిసిల్ల ప్రజలకి ఎక్కడుంటున్నారు? మీరు అందుబాటులో లేరు. మీకు కౌన్సిలర్లు గెలిచిన వాళ్ళు కూడా ఏ ఒక్కరు కూడా పని చేయటం లేదు. మున్సిపల్ ఎంత అధ్వానంగా తయారవుతుందో ఒకసారి చూసుకోండి. మీరు చైర్మన్ ఏం చేస్తున్నారు? వైస్ చైర్మన్ ఏం చేస్తున్నారు? కౌన్సిలర్లు అందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ ఏ ఒక్క జనాన్ని కూడా పట్టించుకున్నారా? ఊడి మీద పడి పైసలు సంపాదించుకోవాలన్న ఆలోచనలు తప్ప మీరు ప్రజలకు చేయాల్సిన పని ఏ ఒక్కటి కూడా లేదు. ఇప్పటికైనా గుర్తుంచుకోండి కేటీఆర్ గారు, తక్షణమే మీరు సిరిసిల్ల ప్రజల క్షమాపణ చెప్పి తక్షణమే రాజీనామా చేయాల్సిందిగా కోరుచున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటి నరసింహరావు జన్మదిన వేడుకలను ప్రభుత్వ వయోవృద్ధుల ఆశ్రమంలో ఘనంగా తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని ప్రభుత్వ వయోవృద్ధుల ఆశ్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటి నరసింహరావు జన్మదిన వేడుకలను ఘనంగా తంగళ్లపల్లి మండల బీఆర్ఎస్ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. అలాగే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి చీటి నరసింహరావు అని అన్నారు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, రానున్న రోజుల్లో ఉన్నత పదవులు పొందాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న, నాయకులు మాట్లా మధు, కోడి అంతయ్య, రవీందర్ రెడ్డి, బండి దేవదాస్, జక్కుల నాగరాజు, వలకొండ వేణుగోపాలరావు, సురభి నవీన్ రావు, అమర్రావు, శ్రీకాంత్ రెడ్డి, నవీన్ రెడ్డి, గుండు ప్రేమ్ కుమార్, గణప శివజ్యోతి తదితరులు పాల్గొన్నారు. చీటి నరసింహ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తంగలపల్లి మండల కేంద్రం ఆధ్వర్యంలోని మండపల్లిలో సీనియర్ సిటిజన్, అదేవిధంగా వృద్ధులకు పండ్ల పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం, ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయిన నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కొట్లాడే నాయకుడు మా నరసింహ గారు. అదేవిధంగా వచ్చిన తెలంగాణను కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీ బలోపేతం కోసం అనునిత్యం కష్టపడిన వ్యక్తి నరసింహ గారు. అదేవిధంగా ఏ రాత్రి ఏ అవసరం వచ్చినా కూడా, ఫోన్ చేసినా కూడా తమ్మి నేనున్నా అని చెప్పే గొప్ప నాయకుడు నరసింహ గారు. రానున్న కాలంలో వారికి మంచి ఉన్నత పదవుల్లో ఉండాలని చెప్పేసి, ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ వారికి తంగలపల్లి మండల పక్షాన, ప్రజల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర నాయకులు, సీనియర్ నాయకులు, మరి తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టినప్పటి నుంచి మరి పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ అధికారంలోకి రావడం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో తనకంటూ పనిచేసి జైలుకు కూడా వెళ్ళొచ్చినటువంటి మా ముఖ్య నేత గౌరవనీయులు చీటి నరసింహారావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు తంగలపల్లి మండలంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి వృద్ధులకు పండ్ల పంపిణీ, స్వీట్స్ పంపిణీ, కేక్ కటింగ్ చేసుకొని వారికి వృద్ధులకు కూడా భోజనం ఏర్పాట్లు కూడా ఈరోజు చేయడం జరిగింది. మరి నరసింహారావు అన్న ఇంకా రానున్న రోజుల్లో కూడా మంచి పదవుల్లో ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, కేటీఆర్ గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పవిత్ర ఆషాఢ మాసం చివరి ఆదివారం పురస్కరించుకుని పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని విద్యానగర్ శ్రీ అభయాంజనేయ సొసైటీ ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. మహిళలు అత్యంత ఉత్సాహంగా సాంప్రదాయ దుస్తులను ధరించి నెత్తిన బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుల మధ్య పురవీధుల గుండా ఊరేగుతూ దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి నైవేద్యాన్ని స్థాపించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుటుంబ సభ్యులను చల్లగా చూడాలని, పాడి పంటలు, వ్యాపారాలు సజావుగా సాగాలని ఆ తల్లిని వేడుకున్నారు. మరోవైపు ఆషాఢ మాసం చివరి ఆదివారం పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని పోచమ్మ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నేటి తెల్లవారుజామున భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారికి నైవేద్యాన్ని స్థాపించి మొక్కులు చెల్లించారు. ఆలయ కమిటీ వారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
అరే శరణ్య నది తీసుకుని పెరుగు పెరుగు ఇది మర్చిపోవద్దు. ఇది ఎవరిదమ్మా బ్యాగ్?
గంభీరావుపేట మండల కేంద్రంలో ఆషాఢ మాసం చివరి ఆదివారం సందర్భంగా గౌడ కులస్తుల ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారు. భారీ సంఖ్యలో గౌడ కులస్తులు, సంఘ నాయకులు, మహిళలు హాజరై అమ్మవారికి బోనాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మల్లుగారి పద్మయ్య నరసయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాఢ మాసం మహంకాళి అమ్మవారి బోనాలను అన్ని కులాల సంఘాల వారు అతీతంగా ఈ రోజు గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఆషాఢ మాసం బోనాలను అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సకాలం వర్షాలు కులవాలని, పాడి పంటలు, ఆయురారోగ్యాలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆ దేవుని ప్రార్థించారు. ఆ తల్లి ఆశీర్వాదం అందరిపై ఉండి అందరూ బాగుండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మల్లుగారి పద్మ, గౌడ కులస్తులు మల్లుగారి నరసయ్య గౌడ్, సాయిబ్ గారి లక్ష్మణ్ గౌడ్, పాపగారి వెంకటస్వామి గౌడ్, పాపగారి యాదగిరి గౌడ్, భిక్షపతి గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, ఆశగారి రమేష్ గౌడ్, మురళీ గౌడ్, పాపగారి శ్రీనివాస గౌడ్, బంగ్లారాజ గౌడ్, గొల్లపల్లి నాగరాజ గౌడ్, స్వామి గౌడ్, నగేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో తీస్తున్నారు
తమ్ముడిని అడగాలి సర్పంచ్ గారు వాయి తీసుకు ఈరోజు మన వెంగిరావుపేటలో మహాకాళి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా బోనం సమర్పించడం జరిగింది. గౌడ సంఘం నుంచి అందరం భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు తీసుకువచ్చారు. మహిళలందరూ కూడా చాలా నియమనిష్టలతో పొద్దునే అన్నం వండి బోనాలు చప్పుడుతోని ఊరేగింపుగా తీసుకొచ్చడం జరిగింది. అమ్మవారికి అర్పించారు. అందరూ చల్లగా ఉండాలి, అన్ని కుటుంబాలు బాగుండాలి అని అమ్మవారికి మొక్కుకొని నెల రోజుల నుంచి ప్రతి వారము అన్ని కులాల వారు తీస్తున్నారు. మన గౌడ సంఘం వల్ల మాత్రం ఆఖరి వారం తీస్తున్నాము. ఇక చాలామంది సంతోషంగా పాల్గొన్నారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. ప్రతి సంవత్సరం కూడా మనం ఇలాగే బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వాడి పంటలతో వానలు బాగా కురవాలి, అందరూ పంటలు పండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ వచ్చినందుకు అందరికీ నమస్కారం. ఆషాఢ మాసం అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి మాసమైనందున గత నెల రోజుల నుండి గంభీరావుపేట మండల కేంద్రంలో 100 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నటువంటి అమ్మవారు మాంకాల అమ్మవారు వెలిసిన సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు తమ బంధుమిత్రులను దానికి సంబంధించినటువంటి పరిచయస్తులను బియ్యంకులను అట్లాంటి కుటుంబాలందరినీ కూడా పిలుచుకొని అన్ని సంఘాల వారు కూడా బోనం సమర్పిస్తూ ఈరోజు గీతా పారిశ్రామిక సహకార సంఘం అంటే గౌడ సంఘం యొక్క బోనాలు అమ్మవారికి ప్రీతిపాత్రులైనటువంటి గౌడ సుహాసినులందరూ కూడా మేళతాళాల మధ్య బయళ్ళవారి యొక్క పాటల మధ్య చప్పుళ్ల మధ్య ఈరోజు బోనం అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈ ఆషాఢ మాసం ముగింపు సందర్భంగా ఈరోజు ప్రత్యేకమైన రోజు. ఈ ప్రత్యేకమైన రోజు సందర్భంగా ఈ బోనాలు సమర్పించి అందరూ క్షేమంగా ఉండాలి, పాడి పంటలతో సమృద్ధిగా సమాజం అందరూ కూడా శాంతియుతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అందరి క్షేమాన్ని కోరేటువంటి ఆ అమ్మవారిని ప్రార్థించేటువంటి ఈ పవిత్రమైన రోజున అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఈ మాసంలో జరిగేటువంటి అమ్మవారి దీవెనలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ అమ్మవారికి ఆశీర్వాదం పొందేటువంటి బలమైన మాసం అయినందువలన ఈ మాసంలో అందరూ కూడా
సంతృప్తిగా సంతోషంగా కలిసి ఈ బోనాలు సమర్పించడం జరిగింది. అందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుతూ మరొకసారి ఆషాఢం సందర్భంగా బోనాల సమర్పించిన వారందరికీ కూడా మంచి జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మాంకాళి మాతాకి జై జై. పద్య కవి యోగాచార్యులు జక్కని వెంకటరాజం రచించిన చిత్స్యరూప శతకం చెన్నపార్య శతకం ఆవిష్కరణ కార్యక్రమం ఈ రోజు సిరిసిల్లలో జరిగింది. సిరిసిల్ల అనుశ్రీ గార్డెన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం కీర్తి శ్రేష్ఠులు సాంబారి ప్రదీప్ ఆశీస్సులతో వారి కుమారుడు సాంబారి నవీన్ ఆధ్వర్యంలో స్వర నీరాజన కార్యక్రమం చేపట్టారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి కీర్తి శ్రేష్ఠులు బాలసుబ్రహ్మణ్యం జానకి చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాఖ్యాత ఎండి సలీం మరియు ఎండి సత్తారు సాంబారి రాజు తదితరులు పాల్గొన్నారు. ఔత్సాహికులైన యువతి యువకులు పాల్గొని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు జానకి పాడిన పాటలను ఉత్సాహంగా పాడి అందరినీ అలరించారు. ఒక దేశం మీద మరొక దేశం దాడి చేసేదా? నేను దాడి చేస్తున్నా అని అంటే ఈ దేవుని మీద దాడి చేస్తున్నా అనేటటువంటి ఆలోచన వచ్చేది కదా. దైవం మీద దాడి చేయొచ్చునా అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటే ఈ భారతదేశం మీద ఎన్ని దాడులు జరిగేవా? ఈ విధంగా భారతదేశ ప్రజానీకం పారతంత్ర్యంలో దాదాపు 600-700 సంవత్సరాలు జీవించేటటువంటి లేదా అణగారి ఉండేటటువంటి అవసరం వచ్చేదా? తమ ధర్మాన్ని బోధించేటటువంటి వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ దర్శనాలు కానీ స్మృతులు కానీ భాగవత భారత రామాయణాది గ్రంథాలు కానీ అష్టాదశ పురాణాలు కానీ ఉపపురాణాలు కానీ బ్రహ్మసూత్రాలు కానీ వీటన్నింటినీ బ్రహ్మాండంగా వికసించే విధంగా అధ్యయనం చేసేటటువంటి అవకాశం కోల్పోయిన కాలం ఆ విదేశీయులు పరిపాలించిన కాలంలో. అయినా మన సంస్థలు ఆశ్రమాలు కానీ ఇలాగా ఈ పేరుతో ఇక్కడ మన నిత్యయోగ సాధన సమితి ఎట్లా ఉందో ఋషి ప్రభాకరులు ఏ విధంగా యోగ సాధనను గురించి చెప్పారు, అదేవిధంగా ఎన్ని ఆశ్రమాలు ఆ విధంగా మనకు బోధించుంటాయి. కాబట్టి మనకి అలా బోధించినటువంటి ఈ విషయాన్ని చెబుతూ ఒక గొప్ప తత్వవేత్త ఏమంటాడు అంటే, దురాక్రమణ శక్తుల దాటికి ఈ దేశపు రాజదండ మట్టి గరిచినప్పుడల్లా ఈ దేశ ప్రజానీకాన్ని ధర్మదండం చైతన్యవంతం చేసింది అంటాడు. రాజదండము భోగంలో మునిగిపోయి పరిపాలనను సరిగ్గా చూడకపోతే మట్టి గణనం ఖాయం. అప్పుడు ధర్మదండం అంటే ఎవరు? కాషాయ వస్త్రాలు ధరించి దేశమంతటా ఆశ్రమాలు ఏర్పాటు చేసి మీ ధర్మం ఇది, మీ జాతి ఇది, మీ సంస్కృతి ఇది, ఇది ప్రపంచానికి అన్నం పెట్టినటువంటిది, శరణాగతులని ఎవరు వచ్చినా కానీ వారికి ఆహ్వానించి ఆశ్రయం ఇచ్చినటువంటిది అనేకటువంటి మనకు రామాయణంలో కానీ భారతంలో కానీ భాగవతంలో కానీ వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ దర్శనాల్లో కానీ ఉన్నటువంటి ధర్మం ఇది అని బోధించింది ఎవరు? ఏ ఆశ్రమాలు, ఏ మఠమందిరాలు, ఏ ఆలయాలు? ఇదిగో ఈ ఆలయాలు లాంటివి. అందుకే మొట్టమొదలు వినాయకుడితో ప్రారంభం చేసుకొని ఏదైనా మనం చెప్పుకుంటాం కాబట్టి వినాయకుడి పద్యంతో మొదలు పెట్టుకుందాం. ఇది కేవలం ఉపక్రమం మాత్రమే. ఎలుక గుర్రం మీద ఈ రేటు గుమనాలు పరిగెత్తి వచ్చిన పల్లెకాడు, ముల్లోకముల మేలు ముక్కంటి ఇంటిలో పెద్దనం మొదలించు పెద్ద కొడుకు, నల్లమాయంచు నారాయణుని పర్యాసకాడు మేనల్లు కుర్ర, ఒడకు గుబ్బలి రాస వారి బిడ్డ భవాని నూరేళ్లు రోజున నోము పంట, అమరులంత అగ్రతామూలమందు మేటి ఆరు మోముల దిగజెట్టి అన్నగారు విఘ్నదేవుడు అయ్యాలి వెడలి వచ్చే భరత ప్రజలారా రెండు జోహారు విడగా. వినాయకుడి పద్యం ఎంత బాగుందండి, కర్ణశ్రీ గారు రాశారండి ఇది. కాబట్టి మనం శుక్లాపరధానం విష్ణు విశేషవర్గం చతుర్భుజం చెప్పుకుంటాం, కానీ ఈ శివాలయంలో అలాగా శివపుత్రుడిని దండం పెట్టుకొని నమశివాభ్యాం నవయంబరాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం అలా దండం పెట్టుకొని వాగర్థాయో సమృద్ధ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరం ఉంది పార్వతీ పరమేశ్వరు అని ఈ ఆలయంలో ఒక్కసారిగా ఆ పరమాత్మను, ఆ భవానీ మాతను మనము స్మరించుకుంటూ ఇక్కడ ఈ 2 శతకాలు ఆవిష్కరించుకున్న సందర్భంగా మీరు ఒక్క విషయం, ఒక సత్యం గుర్తించండి. 2 శతకాలు, ఒక శతకం జీవుడు, ఇంకో శతకం దేవుడు. ఆలోచించండి ఒకసారి. ఒక శతకం జీవుడు, జనపాలి శతకం జీవుడు,
ఆ తర్వాత చిత్ స్వరూప అనేటటువంటి ఏ శతకం అయితే వారు అందించారో రెండవ శతకం అది దేవుడు. కాబట్టి ఆ చిత్స్వరూపుడు ఎవరు అంటే ఆ దేవుడు. ఇది చిత్స్వరూప అంటే భగవంతుడే. జ్ఞానస్వరూపుడు అనండి, ఆనంద స్వరూపుడు అనండి, అఖిలాండపుడి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి అనండి. ఎందుకంటే ఈ కలియుగంలో ఆయనే అని అంతటా వ్యాపించి ఉన్నాడని, అంతటా వ్యాపించినటువంటి చిత్స్వరూపుడు అయినటువంటి చిత్ స్వరూపుడు. అది ఎట్లుంటుందో తెలియదు మనకు, ఆ స్వరూపం కూడా తెలియదు. కాబట్టి చిత్ స్వరూపం అని ఈ విధంగా ఆలోచించి ఈ జీవుడు దేవుడు అని ఆలోచిస్తున్నారు. ఒకటి జీవుడు ఒకటి దేవుడు అని. కాబట్టి ఈ జీవుడు దేవుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ మాటల్లో ఉన్నారు, మనం ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈ దేహం లో ఉన్నటువంటి ఏదేవి ఆనందపూర్వకం మనల్ని వెళ్ళమని కదండి ఉపనిషత్తు పురుషులే వీళ్ళిద్దరు కూడా. ఎందుకంటే వీళ్ళిద్దరు మాట్లాడుకున్నటువంటి అనేక అంశాలలో ఆ తర్వాత చెన్నప్ప గారు తాను ఆర్షకవిగా నిలదొక్కున్నారు, బోధకులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం, అంతకంటే ముందు చిన్న పాఠశాలల్లో కూడా వారు పనిచేసి విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. ఆ తర్వాత ఎంఏ స్థాయి విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. కీర్తిశేషులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు జానకి జ్ఞాపకార్థం సిరిసిల్లలో స్వర్ణ నీరాజన కార్యక్రమం నిర్వహించారు. ఔత్సాహికులైన గాయని గాయకులు ఇందులో పాల్గొని బాలు మరియు జానకి చిత్రాల గీతాలను ఆలపించారు. సిరిసిల్ల అనుశ్రీ గార్డెన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం కీర్తిశేషులు సాంబారి ప్రదీప్ ఆశీస్సులతో వారి కుమారుడు సాంబారి నవీన్ ఆధ్వర్యంలో స్వర నీరాజన కార్యక్రమం చేపట్టారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి కీర్తిశేషులు బాలసుబ్రహ్మణ్యం జానకి చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాఖ్యాత ఎండి సలీం మరియు ఎండి సత్తారు, సాంబారి రాజు తదితరులు పాల్గొన్నారు. ఔత్సాహికులైన యువతి యువకులు పాల్గొని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరియు జానకి పాడిన పాటలను ఉత్సాహంగా పాడి అందరినీ అలరించారు. మంచి మంచి అన్ని కూడా మేల్కొల్తూ మరి కార్యక్రమానికి విచ్చేసిన మా సాల్వాటి ప్రవీణ గారికి నమస్కారం తెలియజేస్తూ సక్సెస్ఫుల్ చేస్తున్నది మా సంధ్య చెల్లెమ్మ, చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
గుమ్మ పడవే రెండు రెక్కలు కట్టుకుందా ఒడిలో ముచ్చటలాడుకుందా చిరుగాలై కొండ కొనల్లో నా తేలి చిరుగాలై కొండ కొనల్లో నా తేలి చిట్టి గుమ్మ పడవే రెండు రెక్కలు కట్టుకుందా ఇది బాలు జానకమ్మ వాడిన పాట అలనాటి ఆపాత మధురం ఇప్పటికీ అందరూ వింటుంటారు బాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.